బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్‌లో ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ చేయాలి, మేము డిగ్రీ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ అనగా టీఎస్ దోస్త్ డిగ్రీ లోకి అడ్మిషన్స్ పొందడానికైతే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. ఇక్కడ మనమైతే చూద్దాం. సో, ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దామనమాట. మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు అండ్ ఏమేం కథలుంటాయి ఇందులో అని చెప్పేసి మనమైతే ఇప్పుడు చూద్దాం. సో, వితిన్ షార్ట్ మూమెంట్‌లో వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం. సో, బోరింగ్ అట్లాంటిదేం రప్పించను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు. అంటే మీరు ఇప్పటి నుంచి డిగ్రీ ఇప్పుడు అప్లికేషన్ దగ్గర నుంచి మీకు సీట్ వచ్చేంత వరకైతే నేనైతే మీకు గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఒక్క రూపాయి కూడా మీ దగ్గర చార్జ్ చేయకుండా నేనైతే మీకు వీడియోస్ రూపంలో మీకైతే పొందుపరుస్తాను ఇన్ఫర్మేషన్ అంతా. కేవలం మీరు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చినప్పుడు వీడియోస్ చూడటం మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? నోటిఫికేషన్ వచ్చేసి ఈ ఈ అకాడమిక్ ఇయర్‌కి నోటిఫికేషన్ వచ్చేసి జస్ట్ ఈ రోజు మాత్రమే వచ్చింది. సో, మే 2 రోజునైతే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 కొరకి. ఇందులో గనుక చూసుకున్నట్లయితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిసారికి. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే ఫేజ్ 1 వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రేపటికి నుంచి అంటే మే 3 నుంచి అప్ టు మే 21 వరకి అప్లికేషన్స్ అయితే ఫేజ్ 1కి అయితే కొనసాగుతాయి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫేజ్ 1కి వచ్చేసి ₹200 అయితే చార్జ్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత టైమింగ్ ఉంటుందనమాట. ఈ మంత్ అంటే మే మే 10 నుంచి మే 22 వరకైతే వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కాలేజ్‌లో మాకు సీట్ కావాలో అవన్నీ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. అది ఎప్పటికేంచి అంటే 10థ్ మే నుంచి 22nd మే వరకైతే ఉంటుందనమాట. ఓకేనా? అండ్ ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ కొరకి వాళ్ళకి ఒక పర్సనల్ డేట్స్ అయితే ఇస్తారనమాట. ఎక్కడికి వెళ్ళాలి అని కూడా చెప్తారు. సో, ఆ యొక్క డేట్స్ అయితే ఇక్కడ చూసుకోండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఫేజ్ 1 యొక్క సీట్ అలాట్‌మెంట్స్ అంటే మనము ఫస్ట్ అప్లికేషన్ పెట్టాము. తర్వాత కాలేజెస్ ఏవైతే మనకు కావాలో అవి చూజ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి వాళ్ళైతే ఇప్పుడు టీఎస్ దోస్త్ వాళ్ళైతే మనకి సీట్ అనేది కేటాయిస్తారు. ఆ కేటాయించేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మే 29థ్ రోజున తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఏ కాలేజ్‌లో అయితే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌లోకి వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావచ్చు, మీ మీ యొక్క మార్క్స్ లైక్ మొన్న వచ్చినాయి కదా! ఇంటర్మీడియేట్ మెమో మార్క్స్ అవి సబ్మిట్ చేయడం కావచ్చు. అండ్ ఫీ అమౌంట్ ఏదైనా ఉంటే అవి ఇవ్వడం కావచ్చు. సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం మొత్తానికైతే. అది ఎప్పటికేంచి అంటే 30థ్ మే నుంచి అప్ టు ఆహ్, జూన్ 6 వరకైతే ఈ యొక్క ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే జరుగుతుందనమాట. ఓకేనా? తర్వాత ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 వచ్చేసి ఆహ్, మనకి మే 30థ్ నుంచి జూన్ 8 వరకైతే జరుగుతుందనమాట. దీని యొక్క సెకండ్ ఫేజ్‌కి ఉన్నటువంటి ఫీ అమౌంట్ ఎంత అంటే రిజిస్ట్రేషన్ ఫీస్ 400 అనమాట. తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సేమ్ సీట్ అలాట్‌మెంట్స్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్స్ వచ్చేసి జూన్ 18తో కంప్లీట్ అవుతుంది. తర్వాత థర్డ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఫేజ్‌కి కూడా సేమ్ అమౌంట్ అయితే ఉందనమాట ₹400. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 13థ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట. సీట్ అలాట్‌మెంట్స్ దీనికి ఎప్పుడు ఉంటాది అంటే సీట్ అలాట్‌మెంట్స్ వచ్చేసి థర్డ్ ఫేజ్‌కి 23rd జూన్‌తో అయితే ఈ యొక్క థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్‌మెంట్స్ అయితే వస్తుంది. అండ్ 23rd జూన్ నుంచి 28th జూన్ వరకైతే ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే జరుగుతుందనమాట. ఓకేనా? స్టూడెంట్ యొక్క ఓరియంటేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 24th జూన్ నుంచయితే మీకైతే క్లాస్ అయితే ఐ మీన్ ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతాయన్నమాట. మీకు మొత్తం అకాడమిక్ క్లాస్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతది సెమిస్టర్ 1కి అని చెప్పేసి అనుకుంటే మనకి 30th జూన్ నుంచయితే మనకి అకాడమిక్ ఇయర్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఈ విధంగా ఉంటుంది ప్రక్రియ. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు గనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోకైతే ఒక 1,000 వ్యూస్ అయితే రావాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాం. 1,000 వ్యూస్ వస్తే అప్లికేషన్ వీడియో అయితే చేస్తాననమాట. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి మన ఛానెల్‌ని ఎప్పటికి లైక్ చేస్తా ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే ఆటోమేటిక్‌గా రెఫర్ అయితే అవుతుంది. ఇందులో మనకైతే కాకతీయ యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ, పాల్మర్ యూనివర్సిటీ అండ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ ఇవైతే ఉన్నాయన్నమాట ఇందులో. ఓకేనా? సో, టాప్ మోస్ట్ యూనివర్సిటీ నుంచి టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవైతే కావాలో మీకు అవన్నీ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఒకటి ఇవ్వలేదు. అది కూడా ఉస్మానియా కిందకొస్తుంది. ఏంటి అంటే మనకి నిజాం కాలేజ్ అయితే ఉంటుందన్నమాట. సో, అది టాప్ మోస్ట్ ఇక్కడైతే మొత్తానికి. సో, అది ఇందులో ఇవ్వలేదు. నేనైతే మళ్ళీ చెప్తున్నాను. అది అండర్ ఉస్మానియా యూనివర్సిటీ కిందకొస్తది. ఓకే. దట్స్ ఓకే. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అప్లికేషన్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. తప్పకుండా మీకు రేపు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి.
స్టార్ట్ అవ్వగానే ఇలా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.